అలాంటి నీచుడికి 2 కేసులే బుక్ చేశారా? ఇంకో 2 కేసులు కలిపి బుక్ చేయాల్సింది. ఒక ఆడపిల్ల నిస్సహాయతని అవకాశంగా తీసుకుని పాడు చేసినందుకు ఐపీసీ 354 సెక్షన్ కింద, ఆధీనంలో ఉన్న మహిళని పాడు చేసినందుకు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు బుక్ చేయాల్సింది. గతం గుర్తుకు తెచ్చుకోమ్మా, త్వరగా అర్చనగా మారమ్మా అని మీరెందుకంతగా ఆరాటపడ్డారో నాకిప్పుడు అర్థమవుతుంది తాతయ్య. కానీ ఆలస్యం అయిపోయింది. ఇది నేను కావాలని చేసిన పని కాదు తాతయ్య. నాకు గుర్తుకు రాకపోతే నేనేం చేయను. అన్నీ నీకు తెలిసిన విషయాలే నీ గుర్తుకొస్తాయి అన్నారు. ఏది, ఎక్కడా? మీరు చెప్పిన ఒక్క విషయం గాని, ఒక్క మనిషి గాని నాకు గుర్తు రావడం లేదు తాతయ్య. అసలు ఇదంతా నా జీవితమేనా? నేనేనా అనిపిస్తోంది, వేరే ఎవరినో అనిపిస్తోంది. అనిపించటం కాదు, నిజం నిజమని నా మనసు అంటోంది. ఏం చేయ తాతయ్య, ఏం చేయమంటావు? ఎంత ఆస్తిని, ఎంతమంది మనుషుల్ని నా మీద వదిలి వెళ్లారు. పూర్తిగా అవగాహన రాకముందే అర్థాంతరంగా వెళ్లిపోయారు కదా తాతయ్య. అసలు మనకు మొత్తం ఎంత ఆస్తి ఉందో, ఎవరు మనవాళ్ళో ఎవరు పగవాళ్ళో తెలుసుకోలేకపోతున్నాను తాతయ్య. కానీ ఏదో తెలియని తెగింపు, అంతు తేల్చి తీరాలన్న పట్టుదల, నిన్నింత దారుణంగా కిరాతకంగా చంపిన భవాని డెడ్ బాడీ చూడాలన్న కసి నాలో పుడుతుంది తాతయ్య, నాలో పుడుతుంది. నాలో అర్చన కానీ ఇంకేదో శక్తి నా రక్తంలో అమృతాన్ని నింపుతోంది. అంతు తేల్చుకోమని, నిర్భయంగా నిలబడమని చెప్తోంది. కానీ ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అస్సలు అర్థం కావడం లేదు. ఇలా చేసి వెళ్ళారేంటి తాతయ్య? భగవంతుడు ఏం చేసినా అందులో అర్థం, పరమార్థం ఉంటుంది అమ్మాయి గారు. అయ్యగారు దూరం అవటంలో కూడా ఏదో పరమార్థం ఉంటుంది, ఉంది. అదేనమ్మా, నా ఉద్దేశం ఏమిటంటే, ఈ సంఘటన వెనుక దేవుడు 3 రకాలుగా మంచిని ఆశించాడు. ఇన్నాళ్ళు అందరి మేలు కోరి తన బదులు శ్రమించిన అయ్యగారిని తనలో కలుపుకోవటం,
మిమ్మల్ని తన ఆస్తికి అస్తిత్వానికి వారసురాల్ని చేయటం. దుర్మార్గుడు నీచుడైన నా కొడుకుని కుక్క చావు చచ్చేలా చేయటం. ఏంటమ్మా కొడుకుని ఇలా అంటున్నాడేమిటానా? వాడి కొడుకేంటమ్మా? రాక్షసుడు, పశువు. వాణ్ణి తిట్టడానికి తిట్టు కూడా లేవు తల్లి. అవునమ్మా, ఎంత పాపిస్తూ వాడు కాకపోతే పువ్వు లాంటి సౌమ్య బతుకు నలిపేస్తాడు. ఎంత రాక్షసుడు కాకపోతే ఆ విషయం అయ్యగారికి తెలిస్తే ఊరుకోరని ఆయన్ని కళ తెరుస్తాడని చెప్పండి. అందుకే దేవుడు వాడికి తగిన శాస్తి చేశాడు. పోలీసుల నుంచి పారిపోతూ యాక్సిడెంట్ అయి చచ్చాడంట. ఏ చావనేంటమ్మా? శని వదిలిందనుకుంటాను. కాకపోతే తేలో పామో కనపడితే కాటేస్తుందేమోనని ముందే చంపుతాం. వీణ్ణి కాటేసిన తర్వాత చంపారు అంతే. అమ్మా, మీరు వచ్చినప్పటి నుంచి వర్కర్స్కి జీతాలు ఇవ్వలేదు. 1500 కుటుంబాలు మనమిచ్చే జీతాల మీదే ఆధారపడ్డాయి. నెల దాటింది. ఈ చెక్కు మీద ఒక్క సంతకం చేస్తే. ఇప్పుడు నా మనసేం బాలేదు. అక్కడ పెట్టి వెళ్ళండి, తర్వాత చేస్తాను. అలాగేనమ్మా, పర్వాలేదు. ఇన్నాళ్ళు ఆగిన వాళ్ళు ఒక్క వారం రోజులు ఆగలేరా ఏమిటి? అలాగే మీ ఇష్టం. అలాగే వస్తారమ్మా. ఏంటి, శ్మశానంలో ఏమీ అనలేదన్న ధైర్యమా డైరెక్ట్గా ఇంటికొచ్చావు? చనువిచ్చాను కదా అని చంకనెక్కి నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. అలాంటి సందర్భాల్లో అడగకూడదు, ఇలాంటి సందర్భాల్లో అడగకుండా ఉండకూడదు. చెప్పు, అసలెవరు నువ్వు? ఏంటి నీకు నాకు సంబంధం? ఎన్నాళ్ళు రానివాడివి, ఇప్పుడు తాతయ్య పోయాక ఇంత హఠాత్తుగా క్లోజ్గా రావడంలో నీ ఉద్దేశమేంటి? ఏ గుర్తులేదనా? ఇక ముందు గుర్తు రాదనా?
ఏ మాట్లాడవే, ఎందుకొచ్చావ్? నిన్ను కలవటానికే అర్చన. నన్ను గుర్తు చేద్దామని కాదు, నిన్ను నీకు గుర్తు చేద్దామని. ఒకవేళ నిన్ను నువ్వు గుర్తు చేసుకోలేకపోయినా కనీసం నువ్వేం చేయాలో అదైనా గుర్తు చేద్దామని. నీకు జరిగింది జస్ట్ యాక్సిడెంట్ అనుకున్నా. త్వరగా కోలుకుంటావు, నువ్వు కోరుకున్న లైఫ్ని తిరిగి అందుకుంటావు అనుకున్నా. అందుకే హాస్పిటల్లో ఉన్న నిన్ను వచ్చి చూశానే తప్ప నేను వచ్చినట్టు నీకు తెలిసేలా చేయలేదు. శ్మశానంలో నువ్వు నన్ను అలా చూస్తూ ఉంటే అప్పటిదాకా రానందుకు కోపంగా ఉన్నావనుకున్నా, కానీ గుర్తుపట్టకుండా చూస్తున్నావనుకోలేదు. సరే, నువ్వెవరు, ఏంటి మన మధ్య సంబంధం అన్నావు? అది నేను చెప్పేది కాదర్చన, నీకై నువ్వు తెలుసుకోవాల్సింది. ఓహో, అలాంటప్పుడు మరి ఎందుకొచ్చావు? ఇది నీ గురించి నువ్వు గుర్తు చేయడం కాదా? సారీ అర్చన, నేను చెప్పాల్సింది చెప్పే ముందు అసలు నువ్వెవరో నీకు తెలియాలి కదా. చూడర్చన, రావు బహదూర్ అశోకవర్మ గారి ఏకైక వారసురాలివి నువ్వు. 1000 కోట్లకి అధిపతివి. దాదాపు 1500 కుటుంబాలు, అంటే సుమారు 6000 మంది ఆయన వల్ల బతికారు. తనకు తన కుటుంబానికి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి పెట్టిన ఆ కుటుంబాల్ని ఆయన కడుపులో పెట్టుకుని చూసుకునేవారు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక బతికారు అన్నావు, ఇప్పుడు చూసుకునేవారు అంటున్నావు. ఏ ఇప్పుడు మాత్రం వాళ్ళు పనిలో లేరా? వాళ్ళు నేను మాత్రం చూసుకోవడం లేదా? పనిలో ఉన్నారు అర్చన, కాని ప్రశాంతంగా లేరు. అందుకు కారణం నువ్వు. అవును, అక్షరాల నువ్వే. గతం మర్చిపోవడం తప్పు కాదర్చన, కాని గుర్తుకురాని ఆ గతాన్ని నిదానంగా నీ కంఫర్ట్గా ఉన్నప్పుడు గుర్తు చేసుకుందామనుకుని రిలాక్స్ అవ్వటం తప్పు. బంగారు పళ్ళంలో భోజనం చేసే నీకు సత్తుగిన్నెల్లో ఉండే చాలీ చాలని సంకటి గురించి నీకు తెలీదు. మీరిచ్చే డబ్బుతో చాలీ చాలని బ్రతుకులు బతుకుతున్నా ఆ జనాన్ని నువ్వు చూసి తీరాలి. పద. లేదర్చన, నీ స్థానం నీకు తెలియాలి, నీ డ్యూటీ నీకు తెలియాలి. నువ్వు ఇలా డల్గా ఏం పట్టనట్టు కూర్చుంటే అసలు ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. శ్రీను, నీకే చెప్తున్నాను, వదులు. లేదు, నీకు తెలియకుండా నీ వెనక జరుగుతున్న అన్యాయం నీకు తెలియాలి, తెలిసి తీరాలి. అప్పుడే నువ్వు మారగలవు. అది తెలిస్తేనే నీలో మార్పు సాధ్యం. రా చూద్దువు. చూడర్చన,
అశోక్ వర్మ గారు అమ్మాయి పెళ్లికి డబ్బు ఇస్తానన్నారు. ఇంతలోనే ఆ దేవుడు ఆయన్ని పైకి తీసుకుపోయాడు. ఆయనే ప్రాణాలతో ఉండుంటే మన అమ్మాయి ప్రాణాలు దక్కేవయ్యా. దేవుళ్ళని పెద్ద తప్పే ఉంది. మన కూతురు మనకు దక్కేలేదు. పెద్దయ్య గారు ప్రాణాలతో ఉంటే ఉత్త డబ్బులు కాదే, ఆనందంగా పెళ్లి కూడా వచ్చి అమ్మాయి నెత్తి మీద 4 అక్షతలు వేసి దీవించలేదు. పెద్ద మనిషి అయింది. అవునయ్యా, ఆయన పోయారని కన్నీటితో ఉన్న అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి డబ్బేలా అడగగలమయ్యా? 4 రోజులు ఆగమన్నా పెళ్లి వారు ఆగలేదు. డబ్బులు ఇవ్వలేదని మన అమ్మాయితో పెళ్ళొద్దు అనుకుని వెళ్ళిపోయారు. మనం భరించలేక కుదిరిన పెళ్ళి ఆగిపోయిందనే బాధ తట్టుకోలేక కూతురు చచ్చిపోయినది. ఏదో ఒకలాగా మనసుకు రాయి చేసుకోవాలి. ఇలా ఎంతకాలం ఏడ్చి బాధపడతావు చెప్పు. పోయిన పెద్ద అయినా తిరిగిరారు, చనిపోయిన మన అమ్మాయి బతికిరాదు. ఇక నుంచి పెద్దయ్య గారి మనోరాలే మన కూతురు అనుకుని బతికేద్దామే. దండాలమ్మా. మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. మీరు మాట్లాడుకున్న దాంట్లో తప్పేమీ లేదు. ఈ రోజు నుంచి మీరు నన్ను మీ సొంత కూతురులాగే భావించండి. ఏ కష్టం వచ్చినా ఇక నుంచి మీరు నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పండి. తాతయ్య గారు మీకు ఇస్తానన్న డబ్బు నేను ఇప్పుడే మీకు పంపిస్తాను. మన గతం మనకు బలహీనతనిచ్చినప్పుడు దాన్ని వెంటనే మర్చిపోవడం మంచిదని తాతయ్య గారు నాతో చెప్పేవారు. జరిగే సంఘటనలకి గుండె పగిలేలా ఏడవడం, గుండెలు అదిరేలా నవ్వడం తప్ప మనుషులు ఏమీ చేయలేరని కూడా చెప్పేవారు. మీకు చెప్పే వయసు నాకు లేకపోయినా అవి తాతయ్య చెప్పిన మాటలు కాబట్టి నేనిప్పుడు మీకు చెప్పాను. వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా. శ్రీను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ కూర్చుంటే
చెయ్యాల్సిన పనులు కూడా మర్చిపోయి అక్కడే ఆగిపోతామని, చెయ్యాల్సింది చేసుకుంటూ పోతే ముందుకు పోతామని తాతయ్య గారు రోజు చెప్పేవారు. అలాగే నువ్వు నేను చేయాల్సిన బాధ్యతల్ని గుర్తు చేశావు. ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు మా తాతయ్య గారే గుర్తొస్తున్నారు శ్రీను. ప్లీజ్ అర్చన, నా కోసం నీ కోసం కాకపోయినా ది గ్రేట్ అశోకవర్మ గారి ఏకైక వారసురాలు అర్చన గారి మీద ఆధారపడి బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాల్ని కాపాడాలి అర్చన. ప్లీజ్.